మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత 3 వారాలుగా ఉపాధ్యాయ నియామక పరీక్షల్లో ఏమీ జరగకున్నా అత్యంత పారదర్శకంగా జరిగినా కూడా ఏదో విధంగా నిరుద్యోగ యువతలో గందరగోళాన్ని ఏర్పరచాలని, ఏదో జరిగిపోతుందనే ఒక లేని సమస్యను ప్రపంచానికి చాటాలనే దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఠ ఈ రాష్ట్రంలో డిఎస్సి పైన నానా యాగి చేయడం జరుగుతుంది. మేము స్పష్టంగా చెప్పాం, ఎక్కడ అవినీతి జరిగింది, ఎక్కడ పారదర్శకతకు తిలోదాలకాలు ఇచ్చాం, రండి చర్చిద్దామని చెప్పి పదే పదే సవాల్ చేసినా, విజ్ఞప్తి చేసినా కూడా దానికి సమాధానం చెప్పకుండా నానా రకాలుగా యాగి చేయడం జరుగుతుంది. నిన్న గవర్నర్ దగ్గరికి పోయి ఫిర్యాదు చేశారు. ఈరోజు ఆ పార్టీ ఎంపీలు ప్రధానమంత్రి గారిని, కేంద్ర మంత్రుల వద్దకు పోయి దీనిపైన విచారణ జరపాలని చెప్పి ఈరోజు కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది. నిన్న బొత్స గారికి, ఈరోజు వైవి సుబ్బారెడ్డి గారికి నేను సూటిగా అడుగుతా ఉన్నా, మీకు అధికారులు అదేవిధంగా పార్టీ తరఫున మేము కూడా స్పష్టమైన మీరు లేవనెత్తిన ప్రతి అంశం పైన కూడా సమాధానం చెప్పాం. ఇప్పటికి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, డిమాండ్ చేస్తూ ఉన్నా, సవాల్ చేస్తూ ఉన్నా, మీకు ఎక్కడైతే ఏ అభ్యర్థికి సంబంధించిన అనుమానాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ తీసుకొని రండి. విద్యాశాఖ అధికారులు ఉన్నారు, క్రీడాశాఖ అధికారులు ఉన్నారు, వాళ్ళందరినీ కూర్చోబెడతాం. మీ పాయింట్ ఎక్కడైతే మీరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో వాటన్నింటిని కూడా నివృత్తి చేస్తామని గతంలో చెప్పాం, ఈరోజు కూడా చెప్తాం, రేపు కూడా అదే చెప్తాం. కానీ మీరు దానికి పోకుండా అంటే అక్కడికి పోతే మీ డొల్లతనం బయటపడుతుంది. మీరు చేసే ఆరోపణలు ఫేక్ అని ఈ ప్రపంచానికి తెలిసిపోతాయి. ఏదైనా సరే ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని నిర్ధారించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. మీరు అలా కాకుండా బురద తల్లేసి మీరు కనుక్కోమని మాట్లాడుతూ ఉన్నారు. పారదర్శకత లోపిందంటున్నాడు బొత్స. పరీక్షలు పారదర్శకంగా జరిగాయి, రిజల్ట్ పారదర్శకంగా జరిగాయి, ప్రశ్నాపత్రాలు కూడా పారదర్శకంగానే అత్యంత రక్షణ ప్రాంతంలో అప్లోడ్ చేయడం జరిగింది. టాటా కంపెనీ వాళ్ళు దాన్ని చేయడం జరిగింది. మీ బాధ అంతా, బొత్సగారి బాధ అంతా ఏంటంటే తెలుసా? ఆయన తర్వాత ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి అయింది లోకేష్ గారు. మీరు బొత్స గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 50 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని 2000 మంది ఉపాధ్యాయులై బదిలీలు చేయడం జరిగింది. మీ దురదృష్టవశాత్తు ఎన్నికల కోడ్ రావడంతో ఆ బదిలీలు ఆగిపోయాయి. లోకేష్ బాబు గారు విద్యామంత్రి అయిన తర్వాత ఇవన్నీ కూడా అక్రమ బదిలీలు, వీటన్నిటిపైన విచారణ చేసి ఆపివేయడం జరిగింది. ఆ రోజు నుంచి మీరు లోకేష్ బాబు గారి పైన అక్కసును, కోపాన్ని పెంచుకున్నారు. మీ బాధ ఏంటంటే రాబట్టిన వసూలు చేసుకున్న 50 కోట్ల రూపాయలు మీరు ఇడిక్కియాల్సిన దుస్థితి ఏర్పడింది. లేకపోతే సంబంధిత ఉపాధ్యాయులు మీకు దళారులుగా వివరించిన కొంతమంది మేము పత్రికలకు ఎక్కుతాం, టీవీలకు ఎక్కుతామని భయపడడంతో మీరు ఎక్కడా కేసుల ఉచ్చులో ఇరుక్కొని ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి మీరు తిన్న 50 కోట్ల రూపాయలు వెనక్కి కక్కారు. ఇది మీ కడుపు బాధ. దీంతో లోకేష్ బాబు గారు మంత్రి అయినప్పటి నుంచి కూడా మీరు అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా యువత ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారంటున్నారు. ఎవరు యువత ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేది? మీరు. ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ లోకేష్ గారు అటు ప్రైవేట్ రంగంలో, ఇటు ప్రభుత్వ రంగంలో అనేక రకాల ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తూ వాళ్ళు ఆత్మస్థైర్యాన్ని నింపుతూ ఉంటే, మీరు ఏదో జరిగిపోయింది, అవినీతి జరుగుతూ ఉంది, డబ్బులు ఇస్తే తప్ప ఉద్యోగాలు రావని చెప్పి యువతలో ఈరోజు అనేక రకాలైన ఏపీబీఎస్సీ ద్వారా అనేక రకాలైన ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చాయి. అదేవిధంగా మరో డిఎస్సీ రావడం జరుగుతుంది. వీళ్ళ ఆత్మస్థైర్యాన్ని వాళ్ళు కోల్పోయే విధంగా, ఆత్మవిశ్వాసం దెబ్బతినే విధంగా మీరు ప్రవర్తించి యువతలో ఆత్మస్థైర్యాన్ని మీరు దెబ్బతీయడం జరుగుతుంది. 10 లక్షలు 15 లక్షలు అమ్ముకున్నారంటారు. ఒక్కరిని చూపించండి, సవాల్ చేస్తా ఉన్నాం. డబ్బు ఇచ్చినోడేవడో తీసుకునేవాడో ఒక్కరిని చూపించమని చెప్తే ఈ రోజుకు చూపారు మీరు. మేము మీ మాదిరో, మీ నాయకుని మాదిరే రక్తం కూడా తినాల్సిన అవసరం లేదు. మీ పార్టీ, మీ నాయకుడు తినేది ప్రతి ముక్క కూడా, ప్రతి మెతుకు రక్తపుకుడు, రక్త మాంసాలతో సంపాదించిన సొమ్ము మీరు తింటున్నారు. నిరుద్యోగులతోనో లేకుంటే ఇంత పనికిమాలిన చేష్టలతో ఎవరు కూడా డబ్బులు వసూలు చేసి ఉద్యోగాలు ఇవ్వాల్సిన కర్మ
లోకేష్ గారికో లేకుంటే తెలుగుదేశం పార్టీకో పట్టలేదని చెప్తానా. మలం తినేవాడు కూడా ఈ పని చేయడు. వచ్చిన 16,000 మంది ఉద్యోగులతో ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేయండి. వాళ్ళ కళ్ళలు చూడండి, వాళ్ళ ముఖాలు చూడండి. వారంతా కూడా పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వారిలో మహిళలు ఎక్కువ ఉన్నారు. మీరు పంపించండి, మీ సాక్షి టీవీని పంపించండి, వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళ బాధలు వాళ్ళ సంతోషం చెప్తారు. ఈరోజు మీరు బాధ పెడుతున్నారు. 16,000 మంది కుటుంబాలలో నిద్ర రాని రాత్రులు గడిపే విధంగా మీరు ఆ యువతలో నిప్పులు కురిపిస్తున్నారు. వాళ్ళ గుండెల్లో గొడ్డలితో పోటేస్తున్నారు. మీరు అన్యాయం చేసేది మీరు. వైవి సుబ్బారెడ్డి గారు ఇందాక చెప్పారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ ఉద్యోగాలు ఇచ్చారని. సిగ్గుండాల వైవి సుబ్బారెడ్డి గారికి సవాల్ చేస్తానా, ఈ 16,000 మంది ఉద్యోగాల్లో మా పార్టీలో యాక్టివ్గా ఉన్న ఏ యువకునికైనా యువతికైనా ఉద్యోగాలు వచ్చినట్టు చూపించగలమని అడుగుతా ఉన్నా. మీ పార్టీకి సంబంధించిన వందలాది మంది యువతీ యువకులు కూడా ఉద్యోగాలు రావడం జరిగింది. వాళ్ళు రూపాయి డబ్బు ఇచ్చారా? తొడగరా వాళ్ళందరినీ. ఎవరికి ₹1 కానీ ఒక టీ తాగినట్టు కానీ లేకుంటే గ్లాస్ మంచినీరు తాగినట్టు కానీ వాళ్ళతో నువ్వు నిరూపించగలవు సుబ్బారెడ్డిని సవాల్ చేస్తానా. నీ దగ్గర పనిచేసే వ్యక్తి కూడా ఈ డిఎస్సిలో ఉద్యోగం రావడం జరిగింది. డబ్బులు ఇచ్చాడా అతను? ఇష్టానుసారంగా మాట్లాడద్దు. ఢిల్లీలో మీరు 2019-24 మధ్య కాలంలో మీరు మీ కొడుకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏ రోజైనా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసరం కానీ రాష్ట్ర సమస్యలు పరిష్కరించమని చెప్పి ఏ రోజైనా పేపర్లు ఇచ్చొచ్చారా? ఈరోజు జరగని దానికి లేని దానికి ఢిల్లీ వీధుల్లో రాష్ట్ర ప్రభుత్వ పరువు ప్రతిష్టలను మంటగలపాలని చెప్పి ఢిల్లీలో నానా యాగి చేస్తున్నారు. ఏ రోజు రాష్ట్ర సమస్యల గురించి మీరు మాట్లాడరా? మీరు అడగాల్సింది డిఎస్సి పైన కాదు. తిరుపతి దేవస్థానంలో గత 5 సంవత్సరాలుగా హిందూ ధర్మాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించారో, ఒక చుక్క నెయ్యి లేకుండా లక్షలాది లడ్లను తయారు చేసి భక్తులకు పంచారో, కోట్లాది రూపాయల నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారో దాని మీద విచారణ చేయండి అని ప్రధానమంత్రి గారికి ఫిర్యాదు చేయండి. అదేవిధంగా నువ్వు మీ కొడుకు విశాఖ ఏజెన్సీలో లాటరైట్ పేరుతో బాక్సైటు దోపిడీ చేసి కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు కదా, దాని మీద విచారణ చేయమని చెప్పి అడుగు. దీనంతటికి మూల కారణం డిఎస్సి లేదు, బిఎస్సి లేదు. లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన దారులన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు వస్తున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తూ వస్తుంది. ఆఖరి లబ్ధిదారుడు ఎవరో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు విచారణాధికారులు కూడా తేల్చబోతున్నారు. దాన్ని మళ్లించేదానికి, దాని గురించి ప్రజల్లో చర్చ జరగకుండా ఉండేదానికి ఈ డిఎస్సి డ్రామా ఆడుతున్నారు. ఈ రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి, వాటిపై నిర్మాణాత్మక సలహాలు ఇచ్చి ఒక రాజకీయ పార్టీగా మంచిగా ప్రవర్తించని చెప్పి చెప్తా ఉన్నా. ఇంకా చెప్తున్నారు కాపీలు జరిపారు, పేపర్ లీక్ అయిందని చెప్పి డిఎస్సిలో చెప్తున్నారు. ఎక్కడ లీక్ అయింది? లీక్ అయితే మీరు లీక్ చేశారు. మీ నాయకుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2006 సంవత్సరంలో కడపలో జరిగిన డిఎస్సిలో పేపరు లీక్ చేసి ఓఎంఆర్ షీట్లను మీ కంట్రోల్లో పెట్టుకొని మోసం చేసి చేసింది మీరు, మీ పార్టీ నాయకులు. మేము సూటిగా అడుగుతున్నాం అనేక సార్లు, గ్రూప్ 1 పరీక్షల పైన మీ అభిప్రాయం చెప్పండి అయ్యా. మోసం జరిగింది లేదా, కుంభకోణాలు జరిగాయా లేదా, కాపింగ్ జరిగిందా లేదా, మీ ఇష్టానుసారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు లేదా, ఒక్క మాట చెప్పండి మీ పాపంగా అంటే అది మాత్రం చెప్పరు. కడప డిఎస్సిలో మోసం చేశారు లేదా అంటే అది చెప్పరు. ఎంతసేపు ఉన్నా కూడా ఏమాత్రం కూడా సంబంధం లేని చెప్తున్నారు. అంతేకాకుండా ఒక్కోసారి ఒక లిస్టు పెట్టారని చెప్పారు. అవును, ముందు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం ఒక సెలక్షన్ లిస్ట్ పెట్టారు. మీరందరూ కూడా వీళ్ళంతా ప్రిలిమినరీగా సెలెక్ట్ కావడం జరిగింది. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం అని చెప్పి వాళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది. సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ తర్వాత అన్నీ కూడా కూలంకషంగా పరిశీలించిన తర్వాత మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్టు పెట్టడం జరిగింది. దాంట్లో తప్పేముంది? ఏంటో ఎక్కడ తప్పు జరిగింది అంటే మీరు చెప్పేది ఏంటంటే ఈ 16,000 మంది సెలక్షన్ లిస్టు తాడేపల్లి ప్యాలెస్లో దుద్దినింటే ఇది బాగా సక్రమంగా జరిగినట్లు, మీ చేతికి లిస్ట్ ఇచ్చేసి మీరే పేర్లు రాపిండి అంటే సరిపోయిండు. పేపర్ సెట్టింగు
సాక్షి ప్రింటింగ్ ప్రెస్లో కనుక ప్రింట్ చేసి కనుక వాళ్ళకి కనుక ఇచ్చినింటే కనుక పారదర్శకంగా జరిగినట్టు. అంతే కదా బొత్స గారు, సుబ్బారెడ్డి గారు, మీ ప్రింటింగ్ ప్రెస్లో ప్రింట్ కాలే, ప్రశ్నలు మీ తాడేపల్లి ప్యాలెస్లో మీ దగ్గర తయారు కాలే. కాబట్టి ఈ కడుపు మంటంతా ఇంత ఉంది.